నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే 26 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచే అవకాశం, ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటన చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఏదైతే 2024 డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు ఫలితాలు అనేటువంటిది ఈ నెల 26న లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సి 2024కు సంబంధించినటువంటి ప్రాథమిక కీని విద్యాశాఖ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించనున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని ఫలితాలు ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫైనల్ కీని విడుదల చేసి తర్వాత కొద్ది రోజుల సమయం తీసుకొని ఫలితాలు ప్రకటిస్తే ఆ లోపు ఫైనల్ కీ పై ఎవరైనా కోర్టుకు ఆశ్రయిస్తే మళ్ళీ తుది ఫలితాలు వచ్చే అవకాశం అనేటువంటిది కొద్దిగా ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఫైనల్ కీతో పాటు ఫలితాలు కూడా ఒకే రోజు ప్రకటన చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు విద్యాశాఖ శుక్రవారం అంటే 16వ తారీఖు అంటే నిన్నటి వరకు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. ఈ సమస్య ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించాలంటే మరో 2-3 రోజులు గడువును పొడిగించే అవకాశం ఉన్నట్టు మనకు తెలవడం అనేటువంటి జరిగింది. అయితే ఈ నెల 22 లేదా 23వ తేదీ వరకు మనకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్కి దాంతో పాటుగా మనకు ఫలితాలు వెల్లడించడానికి అవకాశం అయితే ఉంటుంది. దాదాపు ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అభ్యర్థుల్లో కొద్దిగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ 26న ప్రకటించకపోతే ఈ నెలాఖరు నాటికి ఫలితాలు ప్రకటన చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వారం 10 రోజుల్లో 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫైనల్కి తర్వాత ఫలితాలు ప్రకటన చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాప్ ఇస్తే ఇవి మళ్ళీ తీసుకుపోయి కోర్టులో వేస్తారు కాబట్టి కోర్టులో మళ్ళీ మనం ప్రకటన చేయడానికి అవకాశం ఉండదు ఫలితాలు అని చెప్తారు. కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫైనల్ కీ అనేటువంటిది అదేవిధంగా ఫలితాలు అనేటువంటిది ఒకటేసారి ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఒకసారి మనం చూసినట్లయితే అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ నేటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్కి అవకాశము టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్. ఎందుకంటే గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంటే కేసు అనేటువంటిది ఉంటుంది కాబట్టి హాల్ టికెట్లు జారీ చేస్తే కోర్టులో మనకు కేసు అనేటువంటిది నిలబడదు. కాబట్టి దానికోసమే హాల్ టికెట్లు ముందే డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే ఉందని చాలామంది నిపుణులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే సమయంలో కొద్దిగా మార్పులు అనేటువంటిది మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేటువంటిది కొద్దిగా మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్లో మనకు వస్తుంది. కాబట్టి దానికి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్నటువంటి మెయిన్స్ పరీక్షకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. మెయిన్స్కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ను అంటే ఆగస్టు 17 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గారు తెలపడం అనేటువంటి జరిగింది. అయితే అక్టోబర్ 21 ఇంగ్లీష్ జనరల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అక్టోబర్ 22 పేపర్ 1 జనరల్ ఎస్సే, అక్టోబర్ 23న పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండర్ జియోగ్రఫీ, అదేవిధంగా అక్టోబర్ 24న పేపర్ 3 ఉంటుంది ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, అక్టోబర్ 25న పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అక్టోబర్ 26న పేపర్ 5 ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అదే రకంగా అక్టోబర్ 27వ తారీఖున పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మార్పులు చేర్పులు జరిగాయి. సో ఎనీహౌ మిత్రులారా, మనమైతే ఇంగ్లీష్ గ్రామర్ కోసము కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రెగ్యులర్ క్లాసులు అయితే చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా డిఎస్సి కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు మనకు వచ్చినటువంటి మార్క్స్ అన్ని షార్ట్అవుట్ చేశాను డిస్ట్రిక్ట్ వారీగా. కొద్దిగా ఆ మార్కులను ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎనీహౌ తప్పకుండా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.